కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన్ రంగా కృషి చేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడలో శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందని అన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని, అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సిటీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, వైసీపీ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బల్లా సూరిబాబు, కార్యదర్శి అదృష్ట దీపక్, వినోద్, మాజీ కార్పొరేటర్ జెడి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాని దగ్గర కూడా తీసుకుని చాలా రాజకీయంలో కూడా ముందుకు చేయడం జరిగింది. అప్పుడు స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా కూడా నాకు పదవి పెంచే బాధ్యత కూడా ఆయన తీసుకుని స్టేట్ యూత్ లో నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టేట్ యూత్ లో కూడా నాకు జాయింట్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. రంగా గారు ఏదైనప్పటికి కూడా ఇప్పటికి కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ మహానుభావుడు మర్చిపోకుండా ఉన్నారంటే కారణం పేదల కోసం నిలబడినవాడు. విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే పరిస్థితి. ఆయన బాటలో మేము అందరం నడుస్తున్నాం. ఈ రోజు కూడా రంగా గారిని ఆదర్శంగా తీసుకునే మేము రాజకీయం చేయడం జరుగుతుంది. అటువంటి మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టాలని ఇక్కడ పెద్దలు కూడా అనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల్లో పెట్టలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఏదైతే కొండాపాలెం బ్రిడ్జ్ అంటే ముత్తా గోపాలకృష్ణ వారధి దిగిన తర్వాత ఉన్న జంక్షన్ ఉందో ఆ జంక్షన్ కి వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని, అక్కడ రంగా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని మా యొక్క కోరిక. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తానని, రంగా గారి లాంటి మహానుభావుడు విగ్రహాన్ని మంచి సెంటర్ లో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసేటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ, అదేవిధంగా దీప్తి మేడం గారికి కానీ, మా కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్ అందరికీ కూడా రంగా గారి మీద అభిమానంతో అందరూ కూడా ఈ రోజు ఇక్కడ రావడం, ఆ మహానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రంగా గారి ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని మనస్ఫూర్తి తెలియజేస్తాం.